ప్రజెంట్ అయితే మనం హాల్ ఏరియాలో ఉన్నామండి. సో చూడండి, మనకి సీలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి టీవీ ఏరియా అండి. సో కబోర్డ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ఉంది, సీలింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఉంది. సో హాల్ ఏరియా కూడా మనకి స్పేసియస్గానే ఉంది. ఇలా ఇక్కడ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అలా ఇటువైపు చూసుకుంటే మనకి డైనింగ్ ఏరియా, అలాగే కిచెన్, అలాగే మనకి పూజ గది ప్రొవైడ్ చేశారు. సో చూడండి, ఇక్కడ మనకి పూజ గది అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి. చూడండి, కబోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఉంచారు. కిచెన్లో కూడా మనకి సీలింగ్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేశారు, అలాగే కబోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. అండ్ ఇలా స్ట్రైట్గా చూసుకుంటే ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు, అలాగే సీలింగ్ వర్క్స్, కబోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఉంది. సో చూడండి ఒకసారి సీలింగ్ వర్క్స్. సో ఇందులో మనం మూవ్ అయితే మళ్ళీ మన చేతికి 1 రూపీ కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి విండోస్ ప్రొవైడ్ చేశారు. చూసారా, ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు, అలాగే అక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ అపార్ట్మెంట్కి. సో ఇక్కడ మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా మొత్తం. ఇది టోటల్గా 1100 SFT అండి. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఈ 1100 SFTలో మనకి 80 SFT కార్ పార్కింగ్ వస్తుంది. సో ఇది చూసారు కదా, ఇదంతా కూడా కిచెన్ ఏరియా. ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి, చూసారు కదా, యూటిలిటీ ఏరియా కూడా స్పేసియస్గానే ఉంది. ఇప్పుడు మనం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక్కసారి సీలింగ్ వర్క్స్ చూడండి. ఇవి కూడా మనకి సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసే ఉంది, అలాగే మనకి కబోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఉంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేసియస్గానే ఉంది, అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి బాల్కనీ అనేది ఇవ్వడం జరిగిందండి. సో బాల్కనీ కూడా స్పేసియస్గానే ఉంది. చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి సెట్ బ్యాక్స్ అయితే చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది టోటల్ అపార్ట్మెంట్కి. సో దీనికి మనకి యూడిఎస్ వచ్చేసి 45 వస్తుందండి. కార్ పార్కింగ్ ఏమో 80 SFT ఇచ్చారు. కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 41 లక్షలు చెప్తున్నారు. నెగోషియేషన్ కూడా ఇస్తున్నారు. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుందండి. సో ప్రజెంట్ అయితే దీని మీద బ్యాంక్ లోన్ కూడా ఉంది. సో మరిన్ని డీటెయిల్స్ కావాలంటే ఈ స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ని డిస్ప్లే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి ఈ ప్రాపర్టీని అయితే మీరు ఓన్ చేసుకోవచ్చు.